దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరి తల్లి దైవమందస్సు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ గత వారం మనం ధ్యానించుకున్న విషయం మరి తల్లికి గురుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు కొనసాగిద్దాం. మరి తల్లికి గురుత్వానికి ఉన్న అనుబంధంలో మరి తల్లి ఒక మందస్సంగా ఆ మందస్సానికి యాజకుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని ధ్యానించుకున్నాం. ఆ ధ్యానాంశంలో ప్రధానంగా పాత నిబంధనలో మరి తల్లి దైవ మందస్సానికి ఇశ్రాయేలు లేక 12 గోత్రాలకు సంబంధించిన లేవీ గోత్రానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ప్రత్యక్షంగా మనం ధ్యానించుకున్నాం. మరి తల్లి స్వరూపాన్ని దేవాలయంలో పెట్టడం ద్వారా అది విగ్రహం కాదు, మనం విగ్రహారాధన చేయటం లేదనేటువంటి విషయాన్ని కూడా కొన్ని ఉదాహరణల ద్వారా మనం ధ్యానించుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి అదే అంశాన్ని కొనసాగిస్తూ మరి తల్లి దైవమందస్సం అనేటువంటి కార్యక్రమంలో మా దైవమందస్సం అనేటువంటి అంశంతో గురువు కూడా ఒక మందస్సంగా ప్రజల మధ్యకి వెళ్ళబోతూ ఉన్నాడేటువంటి అంశాన్ని ధ్యానించుకుందాం. పూర్వ నిబంధనలో మందస్సం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇశ్రాయేలీల యొక్క మనస్సుల్లో స్థిరపరచుకుంది. వాళ్ళ విశ్వాసంలో మందస్సం లేకుండా ఇశ్రాయేల్ జాతి అనేది లేదు, ఇశ్రాయేల్ జాతి అనేది లేదు. అదేవిధంగా మరీ తల్లి లేకుండా కథోలిక తిరుసభ అనేది లేదు. ఎందుకంటే తిరుసభ ఆవిర్భావం అనేది మరీ తల్లిని ప్రారంభమవుతున్నది. రాబోయే ధ్యానాంశాల్లో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మరీ తల్లిదండ్రులు ప్రారంభమవుతున్నది. ఆమె లేకుండా తిరుసభ అనేది ఎలా ఏర్పడింది? శిష్యులు చల్లాచెదరయ్యే పరిస్థితులు వాళ్ళందరినీ కూడా కూడజేర్చి తిరుసభకి పునాదులు వేసింది మరీ తల్లి కదా. అపోస్తల కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితానికి ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా యేసు ప్రేమించేటువంటి జీవితము, యేసుని ప్రేమించేటువంటి జీవితం ఏదైతే క్రైస్తవ జీవితంగా పిలువబడుతూ ఉన్నదో అలాంటి జీవితానికి మరీ తల్లి లేకుండా ఏం అర్థం అవుతుంది చెప్పండి. కాబట్టి ఏ వ్యక్తి అయితే యేసును ప్రేమిస్తూ ఉంటాడో, ఏ వ్యక్తి అయితే యేసు చేత ప్రేమించబడుతూ ఉంటాడో అలాంటి ప్రతి వ్యక్తికి కూడా మరీ తల్లి తన మాతృత్వాన్ని అందిస్తూ ఉన్నది కదా, మాతృత్వ ప్రేమలో స్థానాన్ని ఇస్తూ ఉన్నది కదా. కాబట్టి అక్కడ యేసు ప్రభు శిలువ మీద వేలాడేటప్పుడు ఎవరున్నారు అక్కడ? మరీ తల్లి, కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో పాటు ఎవరున్నారు? యేసు ప్రేమించిన శిష్యుడు ఉన్నాడు, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు ఉన్నాడు. యేసు చేత ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు కాబట్టి కడరాబోదిన సమయంలో ఆయన వక్షస్థలాన్ని ఆనుకుని కూర్చోగలిగినటువంటి సన్నిహిత సంబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయనే, ఇంకెవరికి లేదు. తనను అప్పగించేవాడెవడో తెలుసుకోమని తక్కిన శిష్యులందరూ కూడా ఆయనకి సంకేతాలు పంపిస్తూ ఉన్నారు కదా. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఎవడైతే ఉంటాడో ఈ లోకంలో, ఈ సమాజంలో, ప్రస్తుత కాలంలో, ఈ విశ్వాస జీవితంలో అలాంటి ప్రతివాడు కూడా మరీ తల్లి యొక్క మాతృత్వంలో భాగస్వాములవుతూ ఉన్నాడు. మరీ తల్లిని మనం గౌరవించడం లేదు, లేకపోతే మరీ తల్లికి మనకి సంబంధం లేదంటే యేసు ప్రేమ నీలో లేదు, యేసును ప్రేమించటంలా అనేది ఒకసారి మనం మన అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. గతంలో కూడా మనం మరీ తల్లిని ఎందుకు గౌరవించాలి అనేటువంటి అంశాన్ని ఇదివరకే ధ్యానించుకున్నాం. ఆ ధ్యానాంశంలో చాలా విషయాలను మనం ఎందుకు గౌరవించాలనేటువంటివి చాలా విషయాల్ని క్రోడీకరించుకున్నాం. కాబట్టి మళ్ళీ దాని గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మందస్సం మరొకసారి మన విశ్వాస జీవితంలోకి ప్రత్యక్షంగా మనం ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ మందసానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. పూర్వ నిబంధనలో మందసం ఎక్కడికైతే వెళ్ళేదో ప్రజలందరూ కూడా సంతోషంతో నాట్యం చేసేవాళ్ళు. హెబ్రోన్లో లేదా దావీదు నగరంలో దావీదు రాజు కూడా మందసం ముందు నాట్యం చేసినట్లుగా మనం సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దావీదు రాజు. మరి నూతన నిబంధనలో కూడా ఈ నూతన నిబంధన మందసమైన మరీ తల్లి జకర్యా ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు బాప్తిస్త యోహాను కూడా గర్భస్థ శిశువు సంతోషంతో నాట్యం చేశాడంటున్నాం కదా. మరీ తల్లి ఎలిజబెత్తమ్మ గారు చెప్పిన మాట, నీ వందన వచ్చినో నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందంతో గంతులు వేశాడని చెప్తున్నది. కాబట్టి ఈ మందసం ఎక్కడికైతే వెళుతూ ఉన్నదో అక్కడికి దేవుడు కూడా వెళుతూ ఉన్నాడు. మందసంలో ఉండే దేవుడే కాబట్టి పూర్వ నిబంధన మందసంలో దేవుని వాక్కు 10 ఆజ్ఞల పలకం, అదేవిధంగా దేవుని యొక్క మన్నా భోజనం, ఈ రెండు కూడా ఉంచబడేవి. మరి నూతన నిబంధనలో మందసంలో కూడా ఆ రెంటిని ఒకే వ్యక్తి రూపంలో దేవుడు ఉంచుతూ ఉన్నాడు కదా. 10 ఆజ్ఞల పలకం ఎవరు? దేవుని వాక్కు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో మనం వినేటువంటి మాట, అదిలో వాక్కు ఉండేనో, వాక్కు దేవుడై ఉండేనో, వాక్కు ద్వారా సమస్తం సృష్టించబడినో, ఆ వాక్కు లేకుండా ఏది సృష్టించబడలేదు. ఆ వాక్కు నరావతారుడై మన మధ్యలో జీవించను, కృపాసత్యాలు ఆ వాక్కు ద్వారా మనకు అందించబడిన అంటున్నాం కదా.
దానికి అన్నిటికీ కారణం ఎవరు? మరీ తల్లే కదా. ఆ వాక్కు నరావతారుడు అవటానికి, ఒక ఆకారంగా ఈ లోకానికి రావటానికి, కృపాసత్యాల ఆ వాక్కు ద్వారా ఈ రావటానికి ప్రధాన కారకురాలు, ప్రధాన వ్యక్తి ఎవరు? మరీ తల్లే కదా. కాబట్టి ఈ నూతన నిబంధన మందసం వాక్కు, నూతన జీవాహారం అనేటువంటి ప్రభు అయిన క్రీస్తు, ఈ రెండూ కూడా మరీ తల్లి గర్భం అనేటువంటి కరుణపీఠం మీద దేవుడుంచి ఆ మందసం ఎక్కడికైతే వెళుతూ ఉన్నదో అలాంటి ప్రతి చోట కూడా ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఎలిజబెత్ ఇంటిలో జరిగింది అది, మరీ తల్లి ఎక్కడికి వెళితే అక్కడ జరిగింది కూడా అలాంటి సన్నివేశమే. మరి ఆ వాక్కు అయినటువంటి దేవుణ్ణి తన జీవితంలోకి ఆమె ఆహ్వానించడం ద్వారా మందసానికి పరిపూర్ణమైనటువంటి సార్థకతని నూతన నిబంధనలో ఆమె చేకూరుస్తూ ఉన్నది. దాని నమూనాని లేకపోతే దానికి ప్రతిరూపాన్ని ప్రతి గురువు ద్వారా దేవుడు ఈ లోకానికి మన మధ్యలో పంపిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం పాత కాలంలో ఉన్నటువంటి ప్రజలను గుర్తు చేసినట్లయితే కొన్ని ప్రాంతాలలో గురువు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? జయ స్తోత్రం స్వామి అంటారు. మరికొన్ని చోట్ల సర్వేశ్వరునికి స్తోత్రం అంటారు. ఈ రాను ఆ గురువు నడక ద్వారా లేకపోతే గురువు యొక్క గమనం ద్వారా ఉన్నటువంటి అంతరార్థాన్ని కోల్పోయినటువంటి జనం ఏమంటున్నారంటే, కనీసం స్వామి అనేటువంటి మాట కూడా, ఇది గురువు అనేటువంటి మాట కూడా లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఈ సంబోధన ద్వారా దొరుకుతుంది. కానీ గురువు అక్కడ ఆయన మానవమాత్రుడే, మనలాంటి వ్యక్తే. కానీ అలాంటి ఆ వ్యక్తి ద్వారా దేవుడు మన ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే గురువు ఉన్న చోట, గురువు ప్రవేశించిన ఇంటిలో ఉండేటువంటి ఆనందం కానీ, ఆ తన్మయత్వం కానీ అది ఊహించని విధంగా ఉంటుంది. మరీ తల్లి జకర్యా ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కలిగిన ఆనందం ఎలాంటి ఆనందమో, ఈ మానవమాత్రుడైనటువంటి గురువు ప్రతి ఏ ఇంటికైనా ఒక గృహ సందర్శనానికి కానీ, ప్రార్థనకు కానీ, లేదా కార్యక్రమానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆనందం మనం ఊహించినటువంటి ఆనందం అది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంతా చప్పగానే ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, ఆయన ఆ కార్యక్రమం నుంచి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆయన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత అంతా చప్పగానే ఉంటుంది. అలాంటి దైవీకమైనటువంటి ఆనందపూర్వకమైన వాతావరణాన్ని ఆయన వెళ్ళిన తర్వాత మనం చూడలేము. అదే గురువులో ఉన్నటువంటి ప్రత్యేకత, అదే మరీ తల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకత. మన మరీ తల్లి యొక్క స్వరూపాన్ని తేరులో ఊరేగిస్తూ ఉంటాం. ఊరేగించిన తర్వాత ఆ స్వరూపాన్ని ఆ తేరులో ఉన్నంతసేపు ఎంతో భక్తి పారవశ్యంతో మనం ఉంటూ ఉంటాం. ఒక ప్రత్యేకమైన అలంకారం, ప్రత్యేకమైనటువంటి అందం ఆ తేరుకు వస్తూ ఉంటుంది. ఆ తేరులో నుంచి ఆ స్వరూపాన్ని తీసేస్తే ఏముంది అక్కడ? ఏమీ లేదు. చూసారా? తేరులోంచి మరీ తల్లి స్వరూపాన్ని తీస్తే అక్కడ ఏమీ లేదు మనకి. అదేవిధంగా గురువు ఒక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ కనపడదు. కాబట్టి ఆ గురువు కూడా నూతన నిబంధనలో ఇప్పుడు మన మధ్యలో దేవుని మనస్సంగా ప్రతిష్ఠించబడ్డాడు. ఎందుకంటే అంత్యకాలం వరకు కూడా నేను మీతో ఉంటానని అభయం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ గురువు ద్వారా మన మధ్యలో ఉంటున్నారు. ఆ గురువు ద్వారా తన సంస్కారాలు నెరవేరుస్తూ ఉన్నారు. ఆ గురువు ద్వారా తన కార్యక్రమాలను సాగిస్తూ ఉన్నారు. కాబట్టి మరొక్కసారి అబ్రహాము ప్రారంభించిన బలి, మరీ తల్లి పరిపూర్తి చేసిన బలి, దాని ఫలాలను అందించేటువంటి వాడు గురువు. స్త్రీ సంతానం శిరస్సును అణగదొక్కునని సాతాన్ని శపించేటప్పుడు స్త్రీని గురించి ఉద్దేశం చెప్తూ ఉన్నాడు కదా. ఏ విధంగా స్త్రీ సంతానం మరి ఈ సాతాన్ యొక్క శిరస్సును అణగదొక్కుతుంది? గురువు ఇచ్చేటువంటి సంస్కారాల ద్వారా. జ్ఞానస్థానం దగ్గర నుంచి ఆఖరి అవస్థాభ్యంగం వరకు 7 సంస్కారాలు, దాన్నే మనం 7 దేవద్రయ అనుమానాలు అంటాం. వీటిని ఎవరు ఇవ్వగలరు? గురువు మాత్రం ఇవ్వగలడు కదా. ఈ గురువు ఇచ్చేటువంటి సంస్కారాల ద్వారా మనం ఆ సాతాన్ యొక్క శిరస్సును అణగదొక్కి దేవుని యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువు, మరీ తల్లి, పాత నిబంధనలు అబ్రహాము, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని తప్పనిసరిగా గ్రహిస్తూ ఉంటాడు. అటు మరీ తల్లి మీద ఉన్నటువంటి గౌరవం, గురువు మీద ఉన్నటువంటి గౌరవంతో తన క్రైస్తవ విశ్వాస జీవితానికి పదును పెట్టిన వ్యక్తి అవుతూ ఉంటాడు. దానిని అనుదిన జీవితంలో ఎంతో హుందాగా జీవించిన వ్యక్తి అయి ఉంటాడు. ఈ తరువాత గురువు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పరీక్షలు ఉంటూ ఉంటాయి. పరీక్షలు మాత్రమే కదా, లోకంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి శోధనలు కూడా ఉంటూ ఉంటాయి. గురువు మానవ మాత్రుడే, మనలాంటి మనిషి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారు? ప్రతి యాజకుడు కూడా ప్రజల నుంచి ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు. పరలోకా నుంచి కిందకు పడేయటంలా గురువుని ప్రజల నుంచి ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు. ప్రజలకు ఉండేటువంటి బలహీనతలు ఆయనకుంటూ ఉంటాయి. ఆనాడు పేతురు గారు కూడా తన వ్యక్తిగతమైన బలహీనతో ప్రభు ఉత్థానమైన తర్వాత
నువ్వు నా ఇక నుంచి మనుషులను పట్టేవాడుగా ఉంటావని చెప్పినా సరే మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఆయన వెతుక్కుంటూ తిబేరియా సరస్సు తీరానికి యేసుక్రీస్తు వెళ్ళాడు. అక్కడ ఆయన కనుక్కొని ఆ చేపలు పట్టిన తర్వాత ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరినీ వదిలిపెట్టి పేతురుగారిని అడుగుతూ ఉన్నారు, యోనాపుత్రుడు అయిన సీమోను, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. 3 సార్లు కూడా ప్రభువా నీకు తెలుసు అని అడుగుతూ ఉన్నాడు. నా గొర్రెల మేపు అని 3 సార్లు కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పటడుగు వేసేటువంటి గురువులు ఎవరైనా ఉన్నా, లేకపోతే మా దారి నుంచి పక్కకు వెళ్ళేటువంటి గురువులు ఎవరైనా ఉన్నా సరే, ఆయనకి తోడుగా ఉండటానికి ఒక యేసుక్రీస్తు మాత్రమే కాదు, మరి తల్లి కూడా వస్తూ ఉన్నారు. తల్లి ప్రేమ ఎప్పుడైతే గురువు తన గురుత్వ ఆధ్యాత్మిక జీవితంలో గ్రహించగలుగుతూ ఉంటాడో, తల్లి ప్రేమలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించినటువంటి ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ తల్లి పాదాల దగ్గరికి రావాల్సిందే. అందుచేత అలాంటి సందర్భం ఏదైనా ఉన్నట్లయితే ఏ వ్యక్తిని కూడా మరి తల్లి వదిలిపెట్టరు. తన బిడ్డల్ని మళ్ళీ తన దగ్గరకు రావాలని కోరుకుంటూ ఉంటారు. పైపెచ్చి ఈ బిడ్డలు ఎవరు, గురువులు ఎవరు? తన కుమారుని యొక్క కార్యక్రమాన్ని కొనసాగించి దైవరాజ్యాన్ని విస్తరింపజేసి దైవరాజ్యాన్ని ప్రతి మనిషి గడప దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి దేవుని చేత ఎన్నిక చేయబడి అభిషేకించబడి పంపించబడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అందుచేత వాళ్ళని మరీ తల్లి ఏ విధంగా వదిలిపెడతారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. ఒకవేళ ఏ గురువైనా తప్పటడుగు వేసినా సరే మరీ తల్లి మాత్రం ఆ గురువుని వెన్నంటే ఉండి ఆ గురుత్వ జీవితంలో వాడు స్థిరంగా ఉండటానికి, లేకపోతే ఆ గురుత్వం అనేటువంటి ఆ ముద్ర వాడిని చెదిరిపోకుండా ఉండటానికి నిరంతరం కూడా వాడికి కావలి కాస్తూ ఉంటారు, వాడిని వెన్నంటి ఉంటూ ఉంటారు. ఇప్పటి వరకు మరీ తల్లి దైవ మనస్సు అనే కార్యక్రమంలో గురుత్వానికి మరీ తల్లికున్న అనుబంధాన్ని ధ్యానించుకున్నాం. ఇదే అంశాన్ని ధ్యానించుకోవడానికి చిన్న విరామం తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం.